హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఏమైనా చెప్పాలి అనుకుంటే కమెంట్లో చెప్పండి. అండ్ నిన్నటి ఎపిసోడ్ ఏంటి, అసలు నాకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, అండ్ నాకు అంతగా బాగా పర్ఫామ్ చేయని వాళ్ళు ఎవరు ఏంటి అనేసి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. మొత్తం స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, మీకు ప్రతిదీ అర్థమవుతుంది. నిన్న ఎపిసోడ్ మాత్రం నిజంగా చెప్తున్నాను, ఆ చెత్తలో ఎపిసోడ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ చెత్తతో టాస్క్ ఏందో అర్థం కాలేదు. ఆ గిన్నెలు తోమడం ఏందో అర్థం కాలేదు. నిజంగా జెన్యూన్గా చెప్తున్నానండి, పర్ఫెక్ట్ కంటెస్టెంట్ అయితే నాకు నిజంగా ఎవరు అనిపించలేదండి. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత అయితే నాకు ఎవరు పర్ఫెక్ట్ అనిపించలేదు. అందరూ ఏదో ఆడాలి కదా అని ఆడుతున్నారు. ఆ టాస్క్లు ఏంటో నాకు నిజంగా అంత మంచిగా అనిపించలేదు. అసలు అగ్ని పరీక్ష టాస్క్లేనా అవి? ఆ గిన్నెలు తోమడము, ఆ తర్వాత బట్టలు మడత పెట్టడము, ఆ తర్వాత క్లీనింగ్ చేయడము. ఆ టాస్క్లు ఏందో, ఆ జడ్జెస్ కోపం రావడం ఏందో, స్ట్రీమ్కి అంతగా వాళ్ళ మీద ఏమంటారు మొత్తుకోవడం ఏంటో ప్రతి ఒక్కటి మీతో చెప్తానండి. నిజంగా నేను చెప్తున్నా, నిన్న ఎపిసోడ్ మాత్రం ఎంత వర్స్ట్గా ఉందంటే నాకు అంత అసలు నచ్చలేదండి. నిజం చెప్తున్నా, ఆ టాస్క్లు నచ్చలేదు, ఆ కంటెస్టెంట్స్లు ఎవ్వరు గ్రేట్గా ఆడింది నచ్చలేదు. ప్రతీది చెప్తాను. ఫస్ట్ ఎపిసోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. నిన్న ఎపిసోడ్లో ఏంటంటే గిఫ్ట్లో ఒక 12 గిఫ్ట్స్ అయితే అక్కడ పెడతారు జ్యూరీ మెంబర్స్. ఆ గిఫ్ట్స్ ఏంటంటే అందులో 3 లీడర్ బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. 3 లీడర్స్ లీడర్ అనేసి 3 కార్డ్స్ ఉంటాయి. సో నిన్న స్టార్ పర్ఫార్మర్ అనిపించుకున్న నాగా అయితే వచ్చి ఒక్కొక్క బాక్స్ని 12 మెంబర్స్కి ఇవ్వాలి. అలా మొత్తం 12 బాక్సెస్ ఉంటుంది. 12 బాక్సెస్లో అన్నింట్లలో ఉండవు, యాక్చువల్గా 3 బాక్సెస్లో మాత్రమే 3 కార్డ్స్ ఉంటాయి. సో అలా నాగా అయితే మొత్తం 12 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని 12 కార్డ్స్ ఇస్తాడనమాట. బట్ 3 మెంబర్స్ అయితే మిగిలిపోతారు. ఎవరా 3 మెంబర్స్ అంటే మనీష్, షాకిబ్ అండ్ డెమాన్ పవన్, ఈ ముగ్గురు అయితే మిగిలిపోతారు. వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట టాస్క్ నుండి. ఇక మొన్న జరిగిందైతే ఇంకా టాస్క్లు ఏంటి, అందరికీ ఎవరి బాక్స్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అందులో అయితే ముందే నాగకు తెలుసు ఏ బాక్స్లో ఎవరి లీడర్ అనేసి ఉంటుంది, ఏ బాక్స్లో ఏముండదు అనేసి ప్రతి ఒక్కటి నాగ చూసి ఇవ్వాలన్నమాట. అలా చూసి ఇస్తాడు. ఆ తర్వాత ఏమైతే ఎవరికి వాళ్ళు బాక్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ పెడతారు. ఏంటంటే మీరు నాగ కూడా తీసుకుంటాడు ఒక బాక్స్. సో అలా ఏం చేస్తారంటే మీరు స్వాప్ చేసుకోవాలి అనుకుంటే స్వాప్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర నుండి అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర నుండి స్వాప్ చేసుకుంటారు. నాగ దగ్గర నుంచి అయితే శ్రీజ స్వాప్ చేసుకుంటుంది. ఎందుకంటే నాగానే బాక్స్ చూసి ఇస్తున్నప్పుడు ఆయనకు లీడర్ లేనిదైతే ఇవ్వడు కదా, పక్కా తను చూసుకుంటున్నాడు కాబట్టి తనకైతే మంచిదే ఇచ్చుకుంటాడు అనేసి అయితే శ్రీజ కనిపిస్తుంది. సో శ్రీజ అయితే నాగా బాక్స్ తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ శ్రీజ దగ్గర నుండి ఎవరు తీసుకుంటారు, శ్రీజ దగ్గర ఉన్న బాక్స్ అయితే దాలియా తీసుకుంటుంది. అలా ఒకరి నుండి ఒకరైతే మొత్తం స్వాప్ చేసుకుంటారు. అంత స్వాప్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసిన తర్వాత 3 లీడర్ కార్డ్స్ ఉన్న బాక్సెస్ అయితే ఓపెన్ అవుతాయి. ఎవరెవరికి ఆ లీడర్ కార్డు ఉన్న బాక్స్ ఓపెన్ అవుతుందంటే దాలియా ఎందుకంటే శ్రీజ దగ్గర నుండి తీసుకుంటుంది కాబట్టి. శ్రీజ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటుంది, నాగా దగ్గర నుండి. సో అలా అయితే దాలియా బాక్స్ ఓపెన్ చేస్తే ఒక కార్డు వస్తుంది, అందులో ఆమె లీడర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంటుంది, ప్రసన్నకైతే నాగానే ఇస్తాడు. ఏంటి, లీడర్ది చూసే ప్రసన్నకి ఇస్తాడు. సో అలా అయితే ప్రసన్న లీడర్ అవుతాడు. నెక్స్ట్ ఎవరు, ప్రియా లీడర్ అవుతుంది. ప్రియా ఎందుకు లీడర్ అవుతుంది, నాగా యాక్చువల్గా ఎవరెవరికి ఇస్తాడంటే లీడర్ అయ్యే కార్డ్స్ ఒకటి ప్రసన్నకి ఇస్తాడు. నెక్స్ట్ ఎవరికి, ప్రియా కాదు సారీ, నెక్స్ట్ ఎవరికి ఇస్తాడు, శ్వేతకి ఇస్తాడు. ఇంకొక కార్డు ఎవరికి ఇస్తాడు, దాలియాకి ఇస్తాడనమాట. వీళ్ళ ముగ్గురికి అయితే ఇస్తాడు. బట్ అన్ని స్వాపింగ్ జరిగిన తర్వాత ముగ్గురు లీడర్స్ అయితే అవుతారు. ఎవరి లీడర్స్ అంటే ప్రసన్న, దాలియా అండ్ ప్రియా ఏం చేస్తుంది, ప్రియా శ్వేత కాంచి తీసుకుంటుంది. అలా మొత్తానికైతే ముగ్గురు లీడర్ అయిపోయారు. సేమ్ నిన్నట్లాగానే ఈ ముగ్గురు లీడర్స్ ఏం చేయాలి, 3 టీమ్స్, టీమ్ రెడ్, బ్లూ, ఎల్లో. టీమ్ రెడ్ ప్రసన్న, టీమ్ బ్లూ దాలియా, టీమ్ ఎల్లో ప్రియా అనమాట. సేమ్ ప్రాసెస్. ఈ ముగ్గురు మళ్ళీ కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, 3 కంటెస్టెంట్స్ని. సో అలా అయితే ప్రసన్న, అనూష, శ్వేత, దివ్యాని సెలెక్ట్ చేసుకుంటాడు. దాలియా, శ్రీజ, శ్రేయ అండ్ హరీష్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ ప్రియా అయితే పవన్ కళ్యాణ్, కల్కి అండ్ నాగాని సెలెక్ట్ చేసుకుంటుంది. సో ముగ్గురు అయితే అవుట్ ఆఫ్ ది రేస్ ఉంటారు కదా. ఎవరు, మనీష్, డెమాన్ పవన్ అండ్ షాకిబ్ అయితే వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ముగ్గురు సంచాలకుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ ఏందనేది నాకైతే పిచ్చిగా అనిపించిందండి. మొత్తం గొడవ, ఎవ్వరికి నచ్చలే. బెస్ట్ పర్ఫార్మర్ లేదు, వర్స్ట్ పర్ఫార్మర్ లేదు, అంత పిచ్చిగా స్ట్రీమ్కి అయితే అస్సలు సాటిస్ఫై అవ్వదు ఎవ్వరి టాస్క్ కూడా. ఆ టాస్క్ ఏంటంటే నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ముగ్గురు టీమ్స్కి
ఫస్ట్ కొన్ని గిన్నెలు ఇస్తారు, ఆ గిన్నెలు వాష్ చేయాలి నీట్గా. అయితే ఒక్కొక్క టీంకి ఒక్కో సంచాలక్, ముగ్గురు సంచాలకులు కదా, అలా ఒక్కొక్క టీంకి ఎవరేమో టీం ఎల్లోకి పవన్ సంచాలక్, టీం రెడ్కి షాకీబ్ అండ్ టీం బ్లూకి మనీష్. ఈ ముగ్గురు సంచాలకులు ఏం చేయాలంటే మొత్తం 3 లేయర్స్ ఉంటుంది టాస్క్. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ గిన్నెలు కడగాలి. గిన్నెలు కడిగింది సంచాలక్ అనేది ఎవరి టీం సంచాలక్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఓకే చెప్తే నెక్స్ట్ లేయర్కి వెళ్ళాలి. ఆ లేయర్లో ఏం చేయాలి, బట్టలు ఉంటాయి అవన్నీ నీట్గా ఫోల్డ్ చేయాలి. ఒకవేళ అది కూడా సంచాలకు ఓకే చేస్తే నెక్స్ట్ లేయర్కి వెళ్ళాలి. నెక్స్ట్ లేయర్ ఏంటి, మొత్తం ఎవరి ఫ్లోర్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఎవరి ఫ్లోర్ వాళ్ళు క్లీన్గా తుడిచి అండ్ క్లీన్గా ఊకేసి నీట్గా మాప్ చేయాలన్నమాట. అలా 3 లేయర్స్ ముగ్గురు సంచాలకులు సాటిస్ఫై అయిన తర్వాత పోయి బెల్ రింగ్ చేయాలన్నమాట. అలా ముగ్గురు సంచాలకులు అయితే ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అందరూ ఫస్ట్ గిన్నెలు కడిగేసి తర్వాత బట్టలు మడత పెట్టేసి తర్వాత ఇల్లు ఉచ్చి మాప్ చేయడం అయితే జరుగుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత శ్రీముఖి వచ్చి ప్రతి ఒక్కరిది చెక్ చేస్తుంది. గిన్నెలు దోమడం అవన్నీ ఒక్కరిది కూడా మెచ్చదు. అసలు ఏంటి మీరు ఇలానే అన్నం తింటారా, ఇలానేనా అని అన్ని గిన్నెలకు ఇంకా కొంచెం ఏమైనా డస్ట్ ఉంటే ప్రతి ఒక్కరు చూపిస్తుంది. ముగ్గురు సంచాలకులకైతే పిచ్చి వేసుకుంటుంది క్లాస్. ముగ్గురు ఫెయిల్ అయ్యారు. మీరు అసలు ఇంతకుముందు టాస్క్ ఏం పర్ఫామ్ చేయలే, ఇప్పుడు పర్ఫామ్ చేయలే, అసలు మీరు ఏంటి ఏం ఆడుతున్నారు గేమ్ ఒకరికన్నా అర్థమైందా లేదా, అసలు గేమ్ని మీరే వాళ్ళ కంటెస్టెంట్స్కి మీరు టీమ్స్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? యాజ్ ఎ సంచాలక్గా అసలు మిమ్మల్ని మీరు యాజ్ ఎ కంటెస్టెంట్గా బిహేవ్ చేస్తున్నారు కానీ సంచాలక్గా కాదు, మీరు టీంకి సపోర్ట్ చేయడం ఏంటి అనేసి అయితే షాకిబ్ని కూడా ఫుల్ వేసుకుంటుంది. బట్టలు సరిగ్గా మడత పెట్టరు, ఇలానే చేసుకుంటారా మీ ఇంట్లో పనులని, అలా అయితే మొత్తానికైతే ముగ్గురిని వేసుకుంటుంది. ఇక్కడ చెత్తతో గేమ్ ఆడిన ఎవరు శ్రీజ, ఆ శ్రీజ ఏందో మరీ అతి చేసింది. మేబీ ఆమె లాస్ట్ వచ్చింది అనేసి ఏమో అది ఆమెకి ఏమంటారు డైజెషన్ చేసుకోలేకపోయిందో ఏమో. ఫస్ట్ 2 టాస్క్లు అయితే శ్వేత అండ్ కల్కి చేస్తారనమాట. వాళ్ళది అయిపోయిన తర్వాత శ్రీజ లాస్ట్కి మిగిలిపోతుంది. అలా లాస్ట్ అవ్వడం వలన ఏమో డైజెషన్ చేసుకోలేక ఆమె పార్ట్లో ఉన్న చెత్తని తీసుకొచ్చి మొత్తం వీళ్ళ దాంట్లో వేస్తుంది. ఇంకా అక్కడనైతే జడ్జెస్ బాగానే క్లాస్ విక్తారు. ఏంటి మీ ఇంట్లో చెత్తని మీరు పక్కింట్లో వేస్తారా, అసలు ఇదేం టాస్క్ అంటే అక్కడ శ్రీజ చెప్తుంది, అవును బెల్ రింగ్ అవ్వకముందు ఎవరి ఫ్లోర్ అయితే క్లీన్గా ఉండాలి అన్నారు కదా, సో నాది స్ట్రాటజీ ఇది, నా చెత్తని తీసుకుపోయి వాళ్ళ దాంట్లో వేస్తున్నంటే నీ స్ట్రాటజీ చెత్తలా ఉంది, ఈ చెత్త టాస్క్ స్ట్రాటజీ అనేసి బాగానే తిడతారు. సో మొత్తానికైతే అక్కడ శ్రీజ కొంచెం అయితే అంత బాగా నచ్చలేదు. ఆమె ఏమి గేమ్ అంటే ఏందో చేయబోయింది స్ట్రాటజీ అని, బట్ అది మాత్రం బెడ్స్ కొట్టేసింది. ముగ్గురు సంచాలకులు ఫెయిల్. ఇంకా నవదీప్ అయితే ఎల్లో కార్డు, అసలు 4 ఎల్లో కార్డులు నేను 4గురికి ఇచ్చేస్తా అనేసి అయితే చాలా కోపంగా స్టేజ్కి వెళ్ళిపోయాడు. అందరైతే కోపంతో వెళ్ళిపోయారు, బట్ ఎవరికైతే ఇవ్వలేదు. ఈ ఒక్కసారికి అయితే ఎవరికి ఇవ్వట్లేదు. నెక్స్ట్ టాస్క్ కన్నా బాగా ఆడండి అనేసి అయితే ముగ్గురు కోపంతో వెళ్ళిపోతారు. ఇక టాస్క్లోకి వెళ్ళిపోతాయి. బోరింగ్ ఎపిసోడ్, చెత్త టాస్క్లు, ఆ గిన్నెలు తోమడం ఏందో అర్థం కాలేదు, సంచాలకులు మొత్తం ఫెయిల్, ఒక్క కంటెస్టెంట్ కూడా పర్ఫెక్ట్గా అయితే అనిపించలేదండి. పెద్దగా నిజంగా వీళ్ళు కసితో ఆడుతుండ్రు అని అయితే కసి అయితే ఎవరిలో కనిపించలేదు. ఏదో ఆడాలి కదా అని ఆడుకుంటూ పోయినరు. సో నిన్నటి ఎపిసోడ్ అయితే యావరేజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటో అనేసి రేపు చెప్తాను. బాయ్ టాటా.